8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెదను. మన దేవుడు అంత గొప్ప దేవుడమ్మా. ఆయన మాట్లాడుతున్నాడు, ఆరోగ్యమును మరలా కలుగు చేస్తాడు. నీ జీవితంలో ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. మాత్రలు కాదు, డాక్టర్ కాదు, ఇంజక్షన్లు కాదు. ఆ మాత్రలే వేసుకుని మాత్రలు రియాక్షన్ ఇచ్చడం వల్ల రోగాలు పెరిగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏ వ్యక్తినైనా చూసుకోండి, అతని యొక్క జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటానే ఉంటాయి. అయినప్పటికీ నీకు అన్నీ మంచి జరుగుతున్నాయి అంటే అది దేవుని కృప. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలనుకున్నాడు, దేవుడు నీకు స్వస్థతను ఇవ్వాలనుకున్నాడు, దేవుడు నీ పట్ల కృప చూపించాలనుకున్నాడు. మరలా సత్య సమాధానములను సమృద్ధిగా, హల్లెలూయా, దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నువ్వు నిరీక్షణ ఉంచు. గతకాలం అంతా ఏం జరిగిందన్న విషయం పక్కన పెట్టు. ఈరోజు మరలా దేవుడు నిన్ను నూతనముగా చిగురింపజేయబోతున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. నీ బ్రతుకుని దీవించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమె.